ఏ గేమ్లోనైనా కెప్టెన్సీ చేయడం అంటే అంత ఈజీ కాదు. క్రికెట్ అయితే ఎప్పటికప్పుడు ఫీల్డింగ్ మార్పులు చేస్తూ బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఒక్కో కెప్టెన్ది ఒక్కో స్టైల్. ధోని లాంటి వాడైతే కూల్ గా జట్టును లీడ్ చేస్తూ, కోహ్లీ, రోహిత్ లాంటి కెప్టెన్లు గ్రౌండ్ లో కాస్త అగ్రెసివ్ గానే ఉంటుంటారు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లపై ఒక్కోసారి కోప్పడుతూ ఉంటారు. మైదానంలో రోహిత్ శర్మ చాలా అలర్ట్ గా ఉంటాడు. ఫీల్డర్లు ఏదైనా తప్పు చేస్తే తనదైన శైలిలో సరదాగా మందలిస్తూ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన కోపాన్ని బయటపెట్టాడు. యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్, ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అంటూ చురకలంటించాడు. అతని మాటలు స్టంప్ మైక్ లో క్లియర్ గా వినపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడేజా బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే స్మిత్ బంతిని కొట్టగా బంతి అతని వద్దకు రాకముందే జైస్వాల్ గాల్లోకి ఎగిరాడు. పక్కనే ఉండి అంతా గమనిస్తున్న కెప్టెన్ రోహిత్ జైస్వాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత మరోసారి కూడా జైస్వాల్ ను మందలించాడు రోహిత్. ఫీల్డింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు మోకాళ్ల నిలబడి ఉండడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే యశస్వి నిటారుగా నిలబడి ఉండగా ఫీల్డింగ్ సరిగ్గా చేయి, బంతిని ఆడే వరకు మోకాళ్లపైనే ఉండు అంటూ అని అరిచాడు. రోహిత్ శర్మ మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. ఇదిలా ఉంటే బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆసీస్ దే పై చేయిగా నిలిచింది. కంగారు జట్టులో 4 టాప్ ఆర్డర్ ఆటగాళ్లు హాఫ్ సెంచరీ చేయగా భారత బౌలర్లు చివరి సెషన్లో పుంజుకున్నప్పటికీ అప్పటికే ఆసీస్ మంచి స్కోరు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లకు 311 రన్స్ చేసింది.